సో ఎప్పుడు సెటిల్ అవుతాను లైఫ్ లో, అట్లీస్ట్ ఇంట్లో వాళ్ళని మంచి హ్యాపీగా ఫీల్ అయ్యేలా ఎప్పుడు చేస్తాను అనుకుంటే ఈ ఇయర్ కంప్లీట్ గా బిగ్ బాస్ 9 ఆపర్చునిటీ రావడం 2025 బాగా కలిసి వచ్చేసింది. చాలా బాగా. బ్రీట్ కేస్ ఏది సో ఎక్స్పెక్ట్ చేసావా బిట్ కేస్ తో? అంటే ముందు రోజు నేను నిజంగా టైటిల్ నాకు వస్తుందేమో అన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నా సూపర్. ఓకే. ముందు రోజు దాకా. ముందు రోజు టాప్ ఫైవ్ లో ఉన్నప్పుడు నేను అందుకే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ నేను అవ్వను. బట్ లాస్ట్ డే ఏమైందో తెలియదు, కొట్టేస్తుంది అనమాట. అరే వద్దు నువ్వు రాంగ్ స్టెప్ వేయొద్దు. వద్దు, ఇంట్లో వాళ్ళకి మనీ చాలా ఇంపార్టెంట్, ఎస్. డాడీ ట్రీట్మెంట్ గా అయినా లేదా ఫర్దర్ గా అయినా. ఇప్పుడు నేను ఫైనాన్షియల్ గా ఏమీ కాదు, అవును. ఇప్పుడు అన్నయ్య మీద డిపెండ్ అయితే బాగోదు, చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి, అంటే తెలియని థింగ్ రిస్క్ చేయడం కన్నా ఎంతో కొంత వస్తే ఇంట్లో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అనుకున్నప్పుడు తీసుకుందాం అనుకున్నా. సో అంతే, ఆ ఇంట్లో వాళ్ళని అడిగాను, వాళ్ళు కూడా మీ ఇష్టం అన్నారు. బట్ ఎక్కడో మేబీ నేను ఫస్ట్ కొట్టనేమో అన్న ఇన్స్టింక్ట్ నాలో ఆ టైంలో నా సిక్స్త్ సెన్స్ ఆర్ వాట్ ఎవర్ బాగా పనిచేసింది. మేబీ నేను జనాలకి ఎక్కానో లేదో, అంటే మంచిగా ఉంటే మంచోడు అని అంటారు కానీ నిజంగా నేను మంచిగా వెళ్ళని లేదో నాకు తెలీదు.